రైట్ అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. గతంలో చంద్రబాబు పవన్లపై పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త రామలింగం చేసిన ఫిర్యాదుతో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణ కోసం మద్దిపాడు చేరుకున్నారు రామ్ గోపాల్ వర్మ. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్కు వెళ్తారాయన. రామ్ గోపాల్ వర్మకు వైఎస్ఆర్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ శ్రీనివాస్, మరికొద్ది సేపట్లో ఆర్జీవీ అక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది విచారణకు. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ రూరల్ సర్కిల్ ఆఫీసులోకి లోపలికి వెళ్లారు. కొద్ది సేపట్లో విచారణ ప్రారంభం అవకాశం ఉంది. ఆర్జీవీ లోపలికి వర్మను పోలీసులు దగ్గర నుండి లోపలికి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ మీద గత నవంబర్ లో పర్యటన కేసు నమోదైంది. మద్దిపాడు కేసులో ఆయన ఐపీఎల్ అధికారుల కేసు నమోదైన పరిస్థితి ఉంది. గతంలో యూనివర్సిటీగా ప్రమోషన్గా భాగంగా కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ లోకేష్ నారా లోకేష్ తగినటువంటి చిత్రాలను రెండు చిత్రాలను తయారు చేస్తానని అసభ్యకరమైనటువంటి పోస్టు చిత్రంలో పెట్టాలన్న ఆరోపణల మీద మద్దిపాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రామలింగం ఒక కంప్లైంట్ చేశారు. రైట్, గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై పెట్టిన పోస్టులకు అనుగుణంగా ఆర్జీవీపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆర్జీవీ పోలీసులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆర్జీవీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రైట్, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసుల విచారణకు హాజరయ్యారైన. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త రామలింగం చేసిన ఫిర్యాదుతో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో విచారణ కోసం మద్దిపాడు చేరుకున్నారు రామ్ గోపాల్ వర్మ. మరికొద్ది సేపట్లో ఆయన విచారణ పూర్తి కాబోతోంది. రామ్ గోపాల్ వర్మకు వైఎస్ఆర్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ ఘన స్వాగతం పలికారు. రైట్, గతంలో చంద్రబాబు పవన్లపై పోస్టులు పెట్టారని కేసు నమోదైంది రామ్ గోపాల్ వర్మపై. అండ్ టీడీపీ కార్యకర్త రామలింగం అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కూల్గా కాఫీ తాగుతూ వైఎస్ఆర్సీపీ నేతలతో ముచ్చటిస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రైట్, ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఒంగోలు రూరల్ పిఎస్పీలోకి రూరల్ సర్కిల్ ఆఫీసులోకి సర్కిల్ ఆఫీసర్ సర్కిల్ ఆఫీసర్ శ్రీకాంత్ పాటు విచారణ సిద్ధమైనటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి ఇదే సర్కిల్లో ఉన్నటువంటి మద్దిపాడు కేసులో గత నవంబర్ లో కేసు నమోదైంది. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామలింగం ఒక ఫిర్యాదు చేశారు. ఎందుకంటే రామగోపాల్ వర్మ గతంలో యూహో సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ మీద ఒక వెలుగుల చిత్రం అసభ్యకరమైన చిత్రం పోస్టు చేసేయడం అన్న ఒక ఆరోపణల మీద ఆయన మాట్లాడగలను హత్యమని ఒక అభిమానిగా హత్యమని చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అనుకున్నటువంటి పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇప్పటికే 10 మార్లు ఆర్జీవీని విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ తనకి విధి శుద్ధి కారణంగా 3 సార్లు రాలేకపోతున్న సంవత్సరాలకి సర్కిల్ ఆఫీస్ కి సమాచారం పంపించి వాళ్ళ అనుమతితోటి గైర్హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా హైకోర్టులో వేశారు. ఇది తప్పుడు కేసు సంబంధం లేనటువంటి కేసులను ఎఫ్ఐఆర్ చేశారు. వీరు క్లాస్ చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేసుకునే పరిస్థితి ఉంది. మరొక అడ్వకేట్ బెయిల్ కూడా ఆయన ఇస్తున్నారు. అయితే కాన్స్టిట్యూషన్ ప్రశ్నించినటువంటి హైకోర్టు అడ్వకేట్ బెయిల్ ఇస్తూ విచారణకు పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా ఆర్జీవీకి సూచించడం జరిగింది. ఆ మేరకు పోలీసులు మళ్ళీ ఈ నెల 4వ తేదీన మరోమారు రామగోపాల్కి నోటీసు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు ఈసారి రావాల్సిందిగా నోటీస్ ఇవ్వడంతో వర్మ 4వ తేదీన నోటీస్ అందుకొని 7వ తేదీన నేను హాజరవుతానని చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చి ఈ రోజు అనుకున్నట్టుగానే ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడే సర్కిల్ ఆఫీస్ లోకి వర్మ లోపలికి వెళ్ళి దొరకాల్సింది. ఒక్కరిగా ఉన్నటువంటి వర్మ కరెక్ట్ ఉన్నటువంటి లాయర్ని కూడా పక్కన అనుమతి ఉంది కాబట్టి లాయర్ని కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఆర్జీవీలో రూమ్లో కాకుండా పక్క రూమ్లో సేవ చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి క్యారెక్టర్స్ కావాలన్నా లాయర్లు అందుబాటులో ఉండే విధంగా కూడా పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ కేసుకు సంబంధించి చూస్తే అత్యంత వేగ్గా ఉన్నటువంటి కేసుగా ఇప్పటికే పలుమార్లు ఉన్నటువంటి న్యాయాలు కానీ ఇటువంటి ఫ్రంట్లు కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ